guidance, many of them experienced their past lives. He conducted many workshops on sage wisdom and astral healing. He has been giving great guidance in spiritual parenting, divine marriage, and divine pregnancy, and making everyone aware of their importance of life sciences, Jivita Shastra. And he extended his services not only to PMC Hindi, Kannada, and Telugu, but also produced numerous episodes on Karma Siddhantam, which can be viewed under the title Premamrutam in YouTube. Welcome, sir. We humbly welcome you to lead today's session and guide us through your inspiring words. Thank you. Thank you. Namaste to everybody. My dear friends, my dear masters, and my dear gods, हम सब याद रखना चाहिए हर पल मैं भगवान हूँ, मैं चेतना हूँ, मैं केवल शरीर में भरा हुआ चेतना नहीं, पूरा जगत भरा हुआ सृष्टि का मूल चेतना खुद मैं हूँ। ये कभी भी भूलना नहीं है। ये भूलने से हमें इंसान बन जाते हैं या याद रखने से भगवान बन जाते हैं। क्या सोचेगा वही मिलेगा, क्या सोचेगा वही होगा। ये कभी नहीं भूलना। మనందరము ప్రతిక్షణం గుర్తుంచుకోవాల్సింది నేను శరీరము కాదు, నేను ఆత్మ, నేను చైతన్యము, కేవలం ఈ దేహములోని చైతన్యము కాదు. ఈ జగత్తంతా సకల జీవ ప్రాణికోటిలో నిండి ఉన్న ఆ విశ్వమూల చైతన్యమే నేను. ఇది ప్రతి క్షణము ప్రతి పిరమిడ్ మాస్టర్ గుర్తుంచుకోవాలి. మనం ఏ భావనతో ఉంటామో ఆ శక్తి క్షేత్రంతో మనం ఉంటాం. మన భావన అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి క్షణం భావనను గమనించాలి. మన భావన ఎలా ఉంటే మన స్థితి అలా ఉంటుంది. భావన మారిపోతే జీవితం మారిపోతుంది. ఆ ఆలోచన అనేది చాలా గొప్పది. దాన్ని అనంతంగా తెలుసుకున్నాం మనం ఈ ధ్యానం ద్వారా. ये सोच बहुत पावरफुल है. ये सोच क्या सोचने से वही हो, हमें जैसा सोचेगा वही स्थिति में रहता है. अगर हमें सोचेगा मैं इंसान, ऊर्जा का लेवल बहुत कम रहता है. सोच बदल गया मैं भगवान, अभी ऊर्जा का लेवल बढ़ गया. मैं परमात्मा हूं, अभी ऊर्जा का लेवल बढ़ जाता है. सोच बदलने से जीवन बदल जाता है. ये कभी भी याद रखना है. మై డియర్ ఫ్రెండ్స్, మనమందరము ఎవరము, ఎక్కడి నుండి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం, మరి ఎక్కడికి తిరిగి వెళ్ళాలి, ఈ ప్రశ్నలన్నీ కూడా ధ్యానం చేశాకనే మొదలవుతాయి. ధ్యానం చేయకముందు ఏదో తినేస్తున్నాం, బతికేస్తున్నాం, మనకేం లేదు. ఏ రోజైనా మనం వెళ్ళిపోతామనే జ్ఞాపకం కూడా లేదు. ఎందుకు వచ్చామో లేదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు మొదలయ్యాయి. ఆ ప్రశ్నలకు ఆ సమాధానాలు కూడా మన లోపల నుండే వస్తాయి. మనం ఎన్ని పుస్తకాలు చదివినా అర్థం కాదు, అవగాహన కాదు. हमें कहाँ से आया है, क्यों आया है, क्या करने के लिए आया है, कहाँ जाना है, ये सब कुछ सवाल ध्यान करने के बाद आएगा. ध्यान से पहले नहीं आएगा. रोज उठने का, कमाने का, खाने का, सोने का, वो केवल भौतिक जीवन है. कब आध्यात्मिक जीवन चालू होता है तब ये सवालों पैदा होता है. सवालों को उनका जवाब भी हमारा भीतर है, बाहर नहीं. कितने किताब किताब पढ़ने से इसका सवाल का जवाब हम ना
उसका मतलब मालूम नहीं होता है। इसलिए मेरे प्यारे दोस्तों, ध्यान बढ़ाना 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 बढ़ाना, कितना साधना बढ़ाएगा उतना भीतर हमें पहुंचेगा, उतना ज्ञान हमें पाएगा। మనమందరము సాధన ఎంత పెంచుతామో మనం అంత లోతుకి వెళ్తాం, మనం అంత జ్ఞానాన్ని అందుకుంటాం. మన లోపల అంతరంగములో అనంతమైన జ్ఞానం ఉంది. సేత్ మాస్టర్ అంటాడు, నీ అంతరంగము కోటాను కోట్ల పసిఫిక్ సముద్రాలంత మహావిశాలమైనది. నీ అంతరంగములో నీవు ప్రవేశించి నీవు ఈ సంకల్పించిన అంత మాత్రాన అది నీకు ఇవ్వబడును అన్నాడు. మనందరికీ తెలుసు, రత్నాకర్, వాల్మీకి మహర్షి పేరు రత్నాకర్. ఒక దొంగ అడవిలో వచ్చిన వాళ్ళంతా నానా బాధలు పెట్టి దొంగతనాలు చేసి వేటాడి జంతువులు చంపి ఓ రాక్షసుడు. ఆ రాక్షసుడు ధ్యానంలో కూర్చున్నాడు. ఎంత లోపలికి వెళ్ళిపోయాడంటే కొన్ని సంవత్సరాలు సాధన చేశాడు, కళ్ళు తెరవలేదు. ఆయన మీద ఒక పుట్ట కట్టింది. ఆ పుట్టనే వాల్మీకం అంటారు సంస్కృతిలో. ఆయన పేరేమైంది? వాల్మీకి మహర్షి. ఒక రాక్షసుడు అడవిలో దొంగ దివ్యనేత్రంతో రామాయణ మహాకావ్యం రచించాడు. ఒక దొంగలో అంత జ్ఞానం ఉంటే మనలో లేదా జ్ఞానం? మనందరిలో అంత జ్ఞానం లేదా? కానీ మనం అంత లోపలికి వెళ్ళటం లేదు. అప్పట్లో సంవత్సరాలు సాధన చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడున్నటువంటి ఈ యుగములో, ఈ సమయములో గంటలు గంటలు ధ్యానము చేస్తే అనంతమైన జ్ఞానాన్ని అందుకోవచ్చు. ఇది మన భాగ్యం. ప్రయత్నం చేయాలి. ఒక 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 24 గంటలు ఎందుకు చేయకూడదు? మన సొసైటీలో ఉన్నారు ఏకధాటిగా 24 గంటలు, 72 గంటలు, 96 గంటలు, 108 గంటలు చేసే పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. దేనికైనా పట్టుదల కావాలి. साधना क्यों नहीं बढ़ाना? पैसे कमाने के लिए कितना भी मेहनत करता है, सेटिस्फेक्शन नहीं है। लाखों लाखों पैसे कमाओ, अभी चाहिए, अभी चाहिए, अभी चाहिए। साधना करने के लिए तृप्ति है, हाँ 1 घंटा मेरा ध्यान हो गया है। अरे क्यों नहीं पहुंचना भीतर? वाल्मीकि महर्षि जैसा जंगल में एक डाकू था, बैठ गया सालों साल, पहुंच गया भीतर। रामायण दिव्य नेत्र से रामायण काव्य लिखा है। एक डाकू के भीतर उतना ज्ञान रहे तो हमारा भीतर ज्ञान नहीं है? कितना ज्ञान है इस समय में? हमारा भाग्य है, सालों साल ध्यान करने का जरूरत नहीं है, घंटों घंटों कर सकते हैं। हमारे सोसाइटी में 24 आवर्स, 36 आवर्स, 72 आवर्स, 108 आवर्स ध्यान करने वाला पिरामिड मास्टर है। अरे हमें क्यों नहीं करना है? हाँ, चाहे तो पूरा शनिवार, पूरा रात हमें सैटरडे बैठ सकते हैं। क्यों? मन ओ कल संडे है ना, मैं रेस्ट ले सकती हूँ। पहले हम मन को हमें सेटिस्फैक्शन देना, वो समझाना। आपका काम होगा, मन का काम क्या है? खाने का, सोने का। कल सो सकते हैं, नो प्रॉब्लम। మనమందరం కూడా ప్రతిరోజు శనివారం
రాత్రంతా ధ్యానం చేయొచ్చు. ఎందుకు? మనసు ఒప్పుకుంటుంది. మనసుకేం కావాలి? ఆహారం కావాలి, నిద్ర కావాలి. రేపు ప్రశాంతంగా నిద్రపోవచ్చు, కొద్దిగా ఆలస్యంగా పనులు చేసిన సమస్య లేదు అని మనసును ఒప్పించడం జరుగుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మనసును ఒప్పించడం కాదు, మనసును మన స్వాధీనం చేసుకోవాలి. అంతా మనసే. ఆ మనసు మన మాట వినదు. అందుకే ప్రతిసారి అనేవాడు, బ్రేక్ ద రొటీన్. మనసు చెప్పినట్లు వినకండి, మనసును ఎదిరించండి. ప్రతిసారి 1 సంవత్సర కాలం బియ్యం బియ్యపు పదార్థం లేకుండా, అంటే రైస్ లేకుండా జీవించాడు. 1 సంవత్సర కాలం కేవలం సూప్స్, 1 సంవత్సరం కాలం కేవలం స్ప్రౌట్స్, 1 సంవత్సర కాలం మౌనం ఉండి మనసును ఎదిరించాడు. నేను ధ్యానంలో వచ్చినప్పుడు నాకు ఉదయం లేచిన వెంటనే, స్నానమైన వెంటనే నాకు ఆహారం కావాలి, లేటు కడుపు మండిపోతుంది. నేను సాయంకాలం వరకు తినకుండా నేను ఎదిరించాను. ఎంతకాలం నాకు గుర్తులేదు, కానీ కనీసం 6 నెలలు, 1 year ఉండొచ్చు అనుకుంటున్నాను. తర్వాత నేను 3 పూటలు తినేవాడిని, వదలను ఒకరోజు. అలాంటిది మధ్యాహ్నం 3 గంటలకు భోంచేసి రాత్రంతా మానేశాను. నాకు వీలైనంత వరకు నేను కూడా ఆ మనసును ఎదిరించడం జరిగింది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మనం మనసును ఎదిరించి జయించాలి. మనం అప్పుడు బుద్ధితో జీవిస్తాం. మనమందరం కూడా ఎక్కడ నుండి వచ్చాం ఇది తెలుసుకోవాలి. మనమందరం ఉన్నత లోకాల నుండి, హయ్యర్ డైమెన్షన్స్ నుంచి ఈ భూలోకానికి దిగి వచ్చాం. సారనేవాడు, దిగి వచ్చిన దేవతల్లారా దిగజారి వెళ్ళకండి, ఎదిగి వెళ్ళండి అనేవాడు. ఎదగడానికి వచ్చాం మనం. ఈ భూలోకంలో పైలోక వాసులు జన్మ తీసుకోవడం ఒక గొప్ప సాహసం. గొప్ప సాహసం. కేవలం 1% మాస్టర్సే ఈ భూలోకంలో సాహసం తీసుకొని జన్మిస్తారు. వాళ్ళే పిరమిడ్ మాస్టర్ అని సార్ చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకు సాహసం అంటే, ఈ భూలోకంలో మాయ ఉంది, ఏ లోకంలో మాయ లేదు. ఈ మాయలో పడిపోకుండా మనం సాధించడం, జయించడం అనేది చాలా కష్టమైన పని, చాలా కష్టం. ఒక హయ్యర్ డైమెన్షన్, ఒక 30th డైమెన్షన్ నుంచి ఇంకా హయ్యర్ డైమెన్షన్కి ఆత్మ వెళ్ళాలని ఎప్పుడు కోరుకుంటుంది. కింది డైమెన్షన్కి దిగజారాలని ఎప్పుడు ఆత్మ కోరుకుంటుంది. మరి ఒక 25th డైమెన్షన్ నుంచి 30th డైమెన్షన్కు వెళ్ళాలని ఆత్మ కోరుకుంటుంది. దానికి 2 మార్గాలు. ఒకటి, ఆ 25th డైమెన్షన్ నుంచి 30th డైమెన్షన్కి అలాగే ఎదిగి వెళ్ళిపోవచ్చు. లేదా కిందికి 3rd డైమెన్షన్ లోకంలో జన్మ తీసుకుని ఇక్కడి నుంచి ఆ 30th డైమెన్షన్కి ఎదగవచ్చు. ఇది మన 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 కోరిక, మన ఛాన్స్, మన ఆప్షన్, మన ఇష్టం. అక్కడే ఉండి అలా ఎదిగి వెళ్ళిపోవచ్చు, లేదా ఇక్కడికి వచ్చి ఎదిగి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే, ఆ 25th డైమెన్షన్ నుంచి 30th డైమెన్షన్కి ఎదగాలంటే 1000 సంవత్సరాల కాలం పడుతుంది. ఈ 3rd డైమెన్షన్లో జన్మ తీసుకునే 30th డైమెన్షన్ ఎదగాలంటే 10 సంవత్సరాలు సమయం పడుతుంది. అంటే అతి వేగంగా ఆత్మ ఎదగడానికి భూలోకము ఒక అద్భుతమైనటువంటి ఉన్నత లోకం. ఇది అందరూ తెలుసుకోవాలి. हमें
उन्नत लोक से धरती लोक में जन्म लिया है। उन्नत लोक से धरती लोक में जन्म लेने के लिए एक बहुत साहस का काम है। केवल 1% मास्टर्स धरती लोक में जन्म लेते हैं उन्नत लोक से अभी उन्नत लोक पहुंचने के लिए। क्यों दूसरे मास्टर्स नहीं आ सकते? ये धरती लोक एक माया लोक है। हमें आगे बढ़ने के लिए माया में फंस जाते हैं। बहुत मुश्किल है माया में, माया से बाहर आने का। इसलिए केवल पिरामिड मास्टर्स जन्म लेते हैं ये धरती लोक पे। 25th डायमेंशन से 30th डायमेंशन पहुंचना जरूर है। एक आत्मा आगे बढ़ना चाहती है, नीचे आना नहीं चाहती है। वो 25th डायमेंशन से 30th डायमेंशन पहुंचने के लिए हम ना दो तरीका है। एक है वहां से वहां ऐसा ही पहुंच सकते हैं, नहीं तो धरती लोक में जन्म लेके वो 30th डायमेंशन उन्नत लोक पहुंच सकते हैं। अगर 25th डायमेंशन से 30th डायमेंशन पहुंचने के लिए 1000 साल लगता है। थर्ड डायमेंशन में जन्म लेके 30th डायमेंशन पहुंचने के लिए 10 साल समय लगता है। क्यों? ये माया लोक है। ये माया में हमें डूब जाते हैं, बाहर आने का बहुत मुश्किल है। మై డియర్ ఫ్రెండ్స్, ఈ మాయా లోకం నుండి బయటకు పడడం అనేది చాలా కష్టమైన పని. అందరికీ తెలుసు. ధ్యానానికి ముందు మనందరము మాయలో పడిపోయాం. తల్లి గర్భంలో మనం పడిన వెంటనే ఈ మాయలో పడిపోతాం. మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చామో మర్చిపోతాం. ఏ పుస్తకం ద్వారాను, ఒక గురువు ద్వారాను, గత జన్మ సుకృతం ద్వారాను మనం ఏదైతే తెలుసుకుంటామో నేను ఆత్మ అని, అప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశిస్తాం. ధ్యానం చేస్తాం. ధ్యానం చేశాక మన అంతరంగంలో ప్రవేశించి జ్ఞానం పొందాక అప్పుడు మనకు అర్థమవుతుంది, నేను ఈ లోకవాసిని కాదు, నేను పైలోకవాసిని. నేను ఈ లోకంలో ఈ శరీరంలో ప్రవేశించి జన్మ తీసుకున్నాను. ఈ శరీరం ద్వారా ఈ లోకంలో ప్రవేశించాను. ఇదే జననము. అప్పుడు మనకేం తెలియదు. ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో సమాధానాలన్నీ అంతరంగంలో ఉండి మనకు వచ్చేస్తాయి. స్వాధ్యాయం ద్వారా అందుతాయి. సజ్జన సాంగత్యం ద్వారా ఈ జ్ఞానం అంతా అందుకోవడం జరుగుతుంది. రకరకాలుగా ఏదో ఒక విధంగా మన గురించి మనం తప్పకుండా తెలుసుకుంటాం. మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత జ్ఞానం విన్నా అంతరార్థము ధ్యానం చేసే వారికి మాత్రమే అర్థమవుతుంది. మామూలు వాళ్ళకు అంతరార్థం అర్థం కాదు. బాహ్యార్థము, అంతరార్థము. मेरे प्यारे दोस्तों, हम भूल जाते हैं कहाँ से आए, कौन है, क्यों आए हैं। पेट के माँ का पेट में कब प्रवेश होता है भूल जाते हैं। हमारा पिछले जन्म में याद नहीं आता है। कब हमें एक गुरु, एक पुस्तक, पिछले जन्म का सुकृत से हमें मालूम होता है मैं शरीर नहीं आत्मा हूँ। हमारा ध्यान चालू होता है। ध्यान से हमें मालूम होता है मैं कौन है, कहाँ से आया है, क्यों लिए आया है। इसके साथ हमें स्वाध्याय करते हैं, सज्जन सांगत्य करते हैं, हमारे सवालों का जवाब हम ना
मिल जाता है, हमारा आध्यात्मिक जीवन चालू होता है. మనందరి ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది. రెండు ఈ ఆధ్యాత్మిక జీవితం మొదలైనాకే అప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటి మాయ అంటే. ఇది ఒక సృష్టి. ఈ మాయ మన ఎదుగుదల కోసమే సృష్టింపబడింది. అదేదో పాపము శాపము అనుకుంటున్నారు అందరు. మనం అతి వేగంగా ఎదగాలంటే మాయ ఉండాలి. మాయ లేకపోతే వేగంగా ఎదగలేము. ఆ మాయ అనే సృష్టి గురించి మనకు జ్ఞానం అందితే మనం ఆ మాయలో పడిపోము. లేకపోతే సాహసమే లేదు. ఎన్ని సాహసాలు చేస్తామో, ఎన్ని అపజయాలు ఎక్కువ ఉంటాయో ఆత్మ అంత వేగంగా ఎదుగుతుంది. ఎక్కువ ఛాలెంజెస్, ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటే ఆత్మ ఎదుగుతుంది. మరి ఈ మాయనే మనకు ఎదగకుండా అడ్డుపడుతుంది. ఛాలెంజ్ ఇది. ఈ మాయనే ఒక పెద్ద ఛాలెంజ్. ఇక్కడ ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి లైఫ్లో. అవి లేకపోతే ఆత్మ ఎదగదు, వేగంగా ఎదగదు. వేగంగా ఎదగాలంటే ఆ సాహసాలు, ఛాలెంజెస్ ఉండాలి. ఆ అపజయాలు కూడా ఉండాలి. గమనించండి, ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ ఏం మనోరంజకంగా ఉండదు. అది పైలోకాల జీవితం. అది 2020 మ్యాచ్. 3 balls 4 runs. మస్త్ మజా. బ్యాటింగ్ చేసేవాడికి, బౌలింగ్ చేసేవాడికి, ఫీల్డింగ్ చేసేవాడికి, వికెట్ కీపర్కు, చూసేవాడికి, డబ్బులు కట్టిన వాడికి, అంపైర్కు ఎంత టెన్షన్, ఎంత టెన్షన్. పెద్ద ఛాలెంజ్. అక్కడ ఫెయిల్యూర్ కూడా అవుతాం. ఎప్పుడు ఇండియానే గెలుస్తుంటే ఎవరు మ్యాచ్ చూడరు. ఒకసారి ఇండియా, ఒకసారి పాకిస్తాన్ గెలుస్తూ ఉంటే మస్తు మజా ఉంటుందండి మ్యాచ్. ఎప్పుడు ఇండియానే గెలిస్తే ఎవడు చూస్తాడా? ఇండియానే గెలిచేది. ఏముందాడు గొప్ప సంగతి? పాకిస్తాన్ ఓడించడం అని ఆ మ్యాచ్ చూడరు. కానీ ఆ ఆట ఆడేవాళ్ళు ఇంకా చాలే ఓడిపోయామని మానేస్తారా? ఇంకా ప్రయత్నం చేస్తారు. ఇంకా చూద్దాం ఎక్కడ ఫెయిల్ అయ్యాము, అపజయం పొందడానికి కారణం ఏమిటి అని ఇంకా వాళ్ళు అద్భుతమైనటువంటి ప్లేయర్స్ అవుతారు. ఈ భూలోకం కూడా ఒక 2020 మ్యాచ్ లాంటిదే. గొప్ప సాహసమే ఇది. ఆ మ్యాచ్ ఎంత మజానో ఈ మ్యాచ్ కూడా అంత మజానే. అందుకే మనం అందరం దిగి వచ్చాం. చూద్దాం ఏం జరుగుతుందో, ఈ మాయ అంటే ఏమిటి అని మనం తెలుసుకోవడానికి, ఆ జ్ఞానం పొందడానికే ఈ లోకంలో జన్మ తీసుకున్నాము. ये माया में फंस जाते हैं हर एक इंसान. ये माया एक सृष्टि है. आत्मा उन्नत स्थिति पहुंचने के लिए माया तो कोई शत्रु नहीं है. माया नहीं तो आत्मा का उन्नति तेजी से नहीं होता है. ये माया रहना चाहिए. एक सृष्टि है माया. फंस जाते हैं में कारण अज्ञान. अज्ञान से माया में फंस जाते हैं. ये माया में नहीं फंसने के लिए हमने ज्ञान चाहिए. మనం ఈ మాయలో ఇరుక్కుపోకుండా ఉండడానికే మనకు జ్ఞానం కావాలి. ఎటువంటి మాయ అంటే ఇది? చండీగఢ్లో ఒక అమ్మాయి, డిగ్రీ చదివే అమ్మాయి, ఆ అమ్మాయికి టీవీలో పాము చూసి, పాము అంటే చచ్చంత భయం. టీవీలో పాము చూసినా పరిగెత్తి వెళ్ళిపోతాడు. అటువంటి స్థితిలో ఉంది. ధ్యానంలో కూర్చోబెడితే ఆమె నాగలోకం నుండి వచ్చిన అమ్మాయి. నాగలోకవాసి. చిన్నప్పుడు పామును రాయితో కొట్టింది.
అప్పటి నుండి పాము అంటే భయం మొదలైంది. చూడండి, నాగలోకం నుండి వచ్చి తన స్నేహితుడైన పామునే కొట్టి పామంటే భయపడుతుంది. ఇంతకన్నా మాయ ఉంటుందా? ఎప్పుడైతే ఆ నాగలోకానికి వెళ్ళి, ఓ నేను నాగలోక వాసినే, నేను వేగంగా ఎదగడానికి ఈ భూలోకానికి వచ్చానా, రకరకాల లోకాల నుండి వచ్చాం మనం అందరం కూడా అని ఎప్పుడైతే తెలుసుకుందో ఆ భయం వెళ్ళిపోయింది. మరి ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఈ భయం పోతుంది? ఏ సైక్రాటిస్ట్ దగ్గర పోతే ఈ భయం కారణం తెలుస్తుంది కదండి. అందుకే ఈ మాయ అనేది అంత పవర్ఫుల్, అంత శక్తివంతమైనది మాయ. మన జ్ఞానం ద్వారా మనం ఈ మాయ నుండి బయటపడతాం. మాయ అనేది ఏంటి లేదు, ఒక ఆకర్షణ, మ్యాగ్నెట్. మనసు మాయ మ్యాగ్నెట్ అయితే మనసు ఇనుప ముక్క, బుద్ధి బంగారం. ఈ మాయ అనే అయస్కాంతం ఏం చేస్తుంది? మనసును ఆకర్షిస్తుంది, బుద్ధిని ఏం చేయలేదు. బుద్ధిని ఏం చేయలేదు. ఈ మనసుకి ఏం కావాలి? ఉదయం ఇడ్లీ వడ సాంబార్ కావాలి, మధ్యాహ్నం భోజనం కావాలి, సాయంకాలం పానీపూరి కావాలి, రాత్రి చపాతి కావాలి, సీరియల్ కావాలి, సినిమా కావాలి. భౌతిక జీవితంలో అన్ని మనసు కావాలి. భౌతిక జీవితం కావాలి మనసుకు. బుద్ధికి ఏం కావాలి? ఈ మనసుకు భౌతిక జీవితం, బుద్ధికి ఆధ్యాత్మిక జీవితం. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన బోధన, ధ్యాన ప్రచారం. ఆధ్యాత్మిక జీవితం బుద్ధికి సంబంధించింది. ధ్యానంలో కూర్చున్నాం, పూర్తిగా అలా లయమైపోయినాం. ఈ మనసు సీరియల్ టైం అయింది, కళ్ళు తెరువు అని ఈ మాయ, ఆ సీరియల్ ఒక మాయ, అదేం చేస్తుంది? మనసును ప్రేరేపిస్తుంది. మనసు ఏం చేస్తుంది? గుర్తు తెస్తుంది. చాలులే, ధ్యానం చాలులే, సీరియల్ టైం అయింది, కళ్ళు తెరువు అంటుంది. భోజనం సమయం అయింది, భోజనం చేయి అని గుర్తు తెస్తుంది మనసు. ధ్యానం చేయి, స్వాధ్యాయం చేయి, సజ్జన సాంగత్యం చేయి, ధ్యాన బోధన చేయి, ధ్యాన ప్రచారం చేయమని బోధిస్తుందా? ఆ గుర్తొస్తుందే మనకు? రాదండి. ఇది ధర్మం, స్వధర్మం, ఇది ఆత్మధర్మం. గుర్తు రాదు, మనమే గుర్తు చేసుకోవాలి. అటువంటిది ఈ మాయ. మనం మనసును జయించామనుకోండి, ఈ మనసు లేదనుకోండి, అప్పుడు మాయ ఏం చేయగలదు మనల్ని? మనసు మాట మనం వింటూ ఉంటే అది ఇంకా బాగా బలమవుతుంది. మనం మనసును ఎదిరించాలి. మనం ఎందుకు వచ్చామో, ఏం చేయడానికి వచ్చామో తెలుసుకోవాలి. మనం డబ్బులు సంపాదించి ఆస్తులు కూడబెట్టడానికి రాలేదు, మనం ఎదగడానికి వచ్చాం, ఆత్మ ఉన్నతి కోసం వచ్చాం. ఇది గుర్తుండదు, డబ్బులు సంపాదించడం గుర్తుంటుంది. మనం మునిగిపోయాం మాయలోన. పెద్ద ఆకర్షణ అది, ఎప్పుడు గుర్తు చేస్తుంటుంది. భౌతిక జీవితంలో ఏం కావాలి, ఎన్నో కోరికలు, వాటన్నిటికి కారణం మాయనే. మరి జయించాలి కదా మనసుని. मेरे प्यारे दोस्तों, माया एक मैग्नेट है, मन लव आयरन है, बुद्धि सोना है। लहा लवा आयरन है मन, ये मन को अट्रैक्ट करती है ये माया, मैग्नेट। मन को क्या चाहिए? खाना चाहिए, सीरियल चाहिए, पैसे चाहिए, शादी चाहिए, बच्चों चाहिए। भौतिक जीवन में क्या चाहिए? वो सब मन का। बुद्ध को क्या चाहिए?
ध्यान चाहिए, स्वाध्याय चाहिए, सज्जन सांगत्य चाहिए, ध्यान बोधना चाहिए, ध्यान प्रचार चाहिए। डूब गए हम माया में, भूल गए थे मैं आत्मा हूं। इसलिए ध्यान किया तो हमें माया में नहीं फंस जाते, मन को हमें काबिल करते हैं। कब मन काबिल हो गए, बुद्धि का काम चलता है। बुद्धि को क्या चाहिए, वो देने का हमारा धर्म है। वो याद नहीं करे, ध्यान में बैठ गए, आंखें बंद किया, डूब गए ध्यान में, ये मन याद करते हैं, सीरियल देखो, सीरियल का टाइम हो गया, खाना खाओ, खाना का टाइम हुआ। वो मन का काम है, हमें मन का काम सुनते हैं। बुद्धि याद नहीं करेगी, ध्यान करो, स्वाध्याय करो, ध्यान प्रचार करो। धर्म है ये, स्वधर्म, आत्मा का धर्म है, हमें करना है। वो याद नहीं करेगी, मन याद करेगी। इसलिए मन को जीतना है। जीतने के लिए ध्यान। जीतने का मतलब क्या है, मन को खाली करना है, मन को विश्रांति देना है, यही है ना ध्यान। ध्यान का मतलब मन को खाली करना है, मन को విశ్రాంతి देना है। ఈ మనసును జయించటం అంటే ఏమిటి, మనసును శూన్యం చేయాలి, మనసుకు విశ్రాంతినివ్వాలి. ధ్యానం యొక్క డెఫినేషన్ అది. మనసుకు విశ్రాంతినివ్వడము ధ్యానము, మనసును ఖాళీ చేయడం ధ్యానము. ఇది ఖాళీగా ఉంది, ఇంకేముంది ఇక్కడ, మనసు ఖాళీ అయిపోయింది. ఈ మనసు ఎందుకు ఖాళీ కావాలి, మనం ఏం కావాలో అది సృష్టించుకోవడం. ఈ ఒక తెల్ల పేపర్ మీద ఏం కావాలో అది రాయొచ్చు, ఏ పెయింటింగ్ కావాలో అది వేయవచ్చు. ఈ మనసు ఖాళీ చేసినప్పుడు మనకేం కావాలో అది మనం అనుకుని పొందవచ్చు. మనం ఏం కావాలో మన జీవితాన్ని మార్చుకోవచ్చు. అప్పుడు బుద్ధి ఆ మనకు కావాల్సింది పొందడానికి, సరి అయినది పొందడానికి మనకు బుద్ధికి సంబంధించిన జ్ఞానం కావాలి. మనసు ఖాళీ అయినప్పుడు బుద్ధి పనిచేస్తుంది, మనసు ఖాళీ కాకుండా బుద్ధి పనిచేయదు. దేహము, మనసు, బుద్ధి, ఆత్మ. ఈ మనసు దేహానికి సంబంధించింది, బుద్ధి ఆత్మకు సంబంధించింది. మనసు మానవ శక్తితో పనిచేస్తుంది, బుద్ధి దివ్య శక్తితో పనిచేస్తుంది. మనసు 5 సెన్సెస్తో పనిచేస్తుంది, బుద్ధి 6 సెన్స్తో పనిచేస్తుంది. ఈ మనసు దేహము ఒక్కటి అయిపోయినప్పుడు మనసు ఆగిపోయింది కదండి. ఇది కర్మయోగము అంటారు. మనసు దేహము కలిసి ఏ పని చేసినా దాన్ని కర్మయోగము, చేసే పనినే కర్మ అంటారు. ఈ బుద్ధి ఆత్మ కలిస్తే ఇది రాజయోగము. ఇప్పుడు మీరు వింటున్నారు, మీ మనసు వింటోంది, మీ చెవులు కాదు. మీ మనసు శరీరం ఒక్కటైనప్పుడు ఈ చెవుల ద్వారా మీరు వింటారు. మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, నా మాటలు మీకు వినిపించవు. ఒక సినిమా చూస్తాం, పాట వింటాం, ఎటువంటి వాడైనా మర్చిపోడు, ఒక డల్ స్టూడెంట్ అయినా. ఎందుకు, అక్కడ దేహం మనసు ఒక్కటిగా కలిసి ఆ సినిమా చూస్తాం. ఆ సినిమా కళ్ళతో కాదు చూసేది, మనసు చూస్తున్నాం. ఆ పాట చెవులతో కాదు వినేది, మనసుతో వింటున్నాం. ఇన్వాల్వ్మెంట్. అందుకే ఆ పాట కానీ ఆ సినిమా కానీ, ఒక్కసారి చూసిన సినిమా, ఒక్కసారి విన్న పాట మర్చిపోతామా? అక్కడ ఇన్వాల్వ్మెంట్ అయ్యాం, లయమయ్యాం. మన పిల్లలకు క్లాస్ రూమ్లో ఇలా నువ్వు ఇన్వాల్వ్ అయితే సినిమాలాగా మర్చిపోవు. నువ్వు క్లాస్ రూమ్లో చెవులతో వినకు, ఆ మనస్సుతో విను బాబు. సినిమాలాగా పాట ఎలా వింటావు అలా. చదువుతున్నప్పుడు కళ్ళతో కాదు బాబు చదవాల్సింది, మనసుతో చదువు. ఆ సినిమా ఎలా చూస్తున్నావో
నువ్వు మర్చిపోవు. ఇదే కర్మయోగము. యోగ కర్మసు కౌశల్యం అంటుంది భగవద్గీత. ఎవరైతే ఏ కర్మనైనా కర్మయోగంతో చేస్తారో అక్కడ ఎఫిషియన్సీ ఉంటుంది, విజయం ఉంటుంది అని అద్భుతంగా చెప్పింది భగవద్గీత. ఎప్పుడైతే దేహము మనసు ఒకటైపోయాయో, ఈ మనసు ఆగిపోయిందంటే అప్పుడు బుద్ధి చేస్తుంది, బుద్ధి పని చేస్తుంది. అందుకే బుద్ధి లేని వెధవ, బుద్ధి లేని పని చేసావు, మనసు లేని వెధవ అంటామా? అనమండి. బుద్ధి లేని వెధవ అంటాం. ఇంకా బుద్ధి జ్ఞానం లేని పని చేస్తున్నాడు అంట. బుద్ధి ఉన్నా సరైన బుద్ధితో జీవించాలి. ఒక జ్ఞాని సరైన బుద్ధితో జ్ఞానంతో కలిపి జీవిస్తాడు. ఒక అజ్ఞాని కేవలం బుద్ధితో జీవిస్తాడు. సరికాని బుద్ధి, బుద్ధి ఉంటే సరిపోదు. సరికాని బుద్ధితో జీవించినప్పుడు సరికాని ఫలితమే వస్తుంది. ఎప్పుడైతే ఈ దేహం మనసు ఒకటైపోయా, మనసు ఆగిపోయాడు. గమనించండి, ఒక స్టూడెంట్ దేహం మనసు ఒక్కటిగా కలిసి మునిగిపోయి చదువుతున్నాడు, ఇన్వాల్వ్ అయినాడు. అప్పుడు ఈ మనసు ఆగిపోయాడు. ఈ ఆత్మ, ఈ బుద్ధి అనే సిక్స్త్ సెన్స్ ద్వారా ఈ క్వశ్చన్ తప్పకుండా వస్తుంది, చదువుకో. సిక్స్త్ సెన్స్ ఎప్పుడు పనిచేస్తుంది? ఈ 5 సెన్సెస్ ఆగిపోయినప్పుడు ఈ బుద్ధికి సంబంధించిన సిక్స్త్ సెన్స్ మన భవిష్యత్తును తెలిపేది. ఒక స్టూడెంట్కు రేపు ఏం క్వశ్చన్ వస్తుందని తెలిపేది. ఒక బిజినెస్ పర్సన్కు ఈ బిజినెస్ చేయాలా వద్దా అని తెలిపేది. ఒక రైతుకు ఇవాళ విత్తనం వేయాలా వద్దా అని తెలిపేది. ఒక పెళ్లి చేసుకునే వాడికి ఈ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేసుకోవాలా వద్దని తెలిపేది. ఇంత అద్భుతము ఈ బుద్ధి. ఈ సిక్స్త్ సెన్స్ అనేది ఉంది, కానీ ఎలా ఉపయోగించుకోవాలో ఎవరికి తెలియదు. ఎప్పుడైతే మనసు శూన్యమైపోతుందో, కళ్ళు తీసినప్పుడు కర్మయోగము, కళ్ళు మూసినప్పుడు ధ్యాన యోగము. కళ్ళు మూసాం, మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టాం, మనసును ఆపేశాం. పని చేస్తున్నాం, దేహం ఎక్కడుంది, మనసు ఎక్కడ వెళ్ళిపోయింది. ఆ పనిలో మనం ఇన్వాల్వ్ అయినామా, లయమైనామా, మనసు శరీరం కలిసిపోతాయి. అందుకే సార్ అనేవాడు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మోక్షం అంటే పని మీద ధ్యాస. కళ్ళు మూసినప్పుడు శ్వాస మీద ధ్యాస, కళ్ళు తెసి పని చేసేటప్పుడు పని మీద ధ్యాస. కళ్ళు మూస్తే ధ్యాన యోగము, కళ్ళు తెరిచి ఉంటే కర్మయోగము. కళ్ళు మూసినప్పుడు శ్వాస అనే గురువు, మనసు అనే శిష్యుడు ఒక్కడు కావాలి. కళ్ళు తెరిచినప్పుడు ఈ దేహము, గమనించండి, ఈ శ్వాస అనే గురువు ఎక్కడికి వెళ్ళాడు, మనసే వెళ్తుంది. ఈ దేహం ఎక్కడికి వెళ్దు, మనసే వెళ్తుంది. ధ్యానంలో ఏం చేస్తాం? ఆ మనసును వెళ్లకుండా ఆపి 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 మనం మనసును ఆపేయడం వల్ల ధ్యాన యోగము, కర్మయోగము, 2 యోగాల్లో అద్భుతంగా మనం జీవిస్తాం. సరైన బుద్ధితో జీవిస్తాం. మనకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, దాన్ని వినియోగిస్తాం. मेरे प्यारे दोस्तों, मन से जीवन नहीं करना, बुद्धि से जीवन करना है। मन 5 सेंसेस से काम करती है, बुद्धि 6 सेंस से काम करती है। तन मन मिला के कुछ भी काम करो, मन का काम बंद हो जाएगा, बुद्धि का काम चलेगा। अब सुन रहे आप? आपका मन आपका साथ रहे तो सुन सकते हैं, कानून से सुनते नहीं। आपका मन कहीं भाग गई है, ये सुन नहीं सकती है। फेल्यूर, फेल्यूर का कारण मन हमारे साथ नहीं है। इसलिए मेरे प्यारे दोस्तों, तन और मन मिला के ध्यान करने के लिए ध्यान बढ़ाना है। ध्यान साधना से मन रुक जाती है। मन और तन मिल के काम कर सकते हैं।
సాధన యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి. మనం మాయలో పడిపోకుండా ఉండాలంటే మన జ్ఞానం ఉండాలి, ఎరుక ఉండాలి. స్వామి రామ గురువుని అడుగుతాడు, స్వామి మాయ అంటే ఏమిటి స్వామి అని రాత్రి. గురువు చెప్తాడు, ఉదయం స్నానానికి వెళ్తాం కదా అప్పుడు చెప్తాను లేరా అంటాడు. ఈ స్వామి రామకు నిద్రే పట్టదు. ఆయనకి ఎంతో తపన, ఎదగాలి వేగంగా ఆత్మ. మాయ గురించి తెలుసుకుంటే మాయలో పడిపోం కదా అని స్వామి రామ ఉదయం స్నానానికి వెళ్తారు నది వద్దకు. స్వామి రామ నదిలో స్నానం చేస్తుంటాడు. గురువు నది ఒడ్డునున్న ఒక వృక్షాన్ని గట్టిగా పట్టుకుని, ఒరే రామ, ఒరే రామ, ఈ వృక్షం నన్ను పట్టుకున్నది వదిలే, విడిపించరా, విడిపించరా, విడిపించరా. స్వామి రామ అంటాడు, స్వామి మీరు కదా వృక్షాన్ని పట్టుకున్నారు, అది మిమ్మల్ని ఏంటి పట్టుకున్నది? ఇదేరా మాయ అంటే. మాయ మనల్ని పడేది బాబు, మనం మాయలో పడిపోతాం అజ్ఞానంతో అని చెప్తాడు అనమాట. మాయ యొక్క డెఫినేషన్స్ రకరకాలుగా ఉన్నాయి. కానీ మన గురువు ఎంత అద్భుతంగా చెప్తాడంటే మాయ యొక్క డెఫినేషన్ సమయమే మాయ అన్నాడు. సమయమే మాయ. నాకు తొందరగా అర్థం కాలే. సమయం ఏమిటి, మాయ ఏమిటి అని బాగా లోతుగా ఆలోచిస్తే, ఏ క్షణము మనము మనతో లేము, మన మనసు మనతో లేదు, ఆ క్షణము మాయలో పడిపోయినట్లు. ఏ క్షణం మనం వృధా చేస్తామో ఆ క్షణం మాయలో పడిపోయినట్లు. కదండి, మాయ యొక్క లివింగ్ ఇన్ ఎవ్రీ ప్రజెంట్ మూమెంట్ ఈజ్ ఎ డివైన్ మూమెంట్. మన మనసు మనతో ఉన్న ప్రతి క్షణం దైవ క్షణం. కళ్ళు మూసిన, కళ్ళు తీసినా, ఆ మూమెంట్ మనసు ఎక్కడికి వెళ్ళకూడదు. కళ్ళు తీస్తే దేహంతో కలిసి ఉండాలి, కళ్ళు మూస్తే శ్వాసతో కలిసి ఉండాలి. ఇది సాధన. తెలుసుకోవాలి, మాయలో పడిపోకూడదు మనం. మనసు మనతో లేదంటే మాయలో పడిపోయాము, సమయం వృధా చేశాము. సమయం ఏదైనా కోల్పోయినది పొందవచ్చు, కానీ కోల్పోయిన సమయాన్ని పొందగలమా? కాదు. విలువైనది సమయం. ఆ సమయాన్ని సద్వినియోగం చేయాలి. ఆ సమయాన్ని మనం మనతో మనం ఉండాలి. ఆ సమయంలో, ఆ క్షణంలో మనతో మనం. గమనించండి, దేహము మనసు ఒక్కటైతే ధ్యానము, విడిపోతే పరధ్యానము. రెండు కలిసి ఉంటే ధ్యానం, విడిపోతే పరధ్యానం. ఏ పనైనా పరధ్యానంతో చేస్తే ఫెయిల్యూర్, సమయం అంతా వృధా. బాడీ అండ్ మైండ్ ప్రజెంట్ ఉంటే అటెన్షన్, బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ అయితే టెన్షన్. ప్రతి క్షణం మనం కళ్ళు మూసి సాధన చేయడం గొప్ప సంగతే. అక్కడ మనసు వెళ్ళిపోతుంటే తెచ్చి ఆపేశాం. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మన మనసు మనతో కలిసి ఉన్నదా లేదా, ఇది గొప్ప సాధన. దీనికి శక్తి, జ్ఞానము, స్థితి మూడు అవసరం అండి. మనసు మనతో ఉండాలి అంటే మూడు అవసరం: శక్తి సంపద, జ్ఞాన సంపద, స్థితి సంపద. ఈ మూడు అనంతంగా సంపాదించుకునే మార్గమే ధ్యానము. ఎంత సాధన పెంచుకుంటామో అంత శక్తిని పొందుతాం. ఎంత సాధన పెంచుతామో అంత జ్ఞానాన్ని అందుకుంటాం. ఎంత సాధనను పెంచుతామో ఆ దేన్నైనా తట్టుకునే స్థితిని సంపాదించుకోగలుగుతాం. ఇవే సంపదలు. ఈ మూడు సంపదలు సంపాదించుకోవడానికి సమయం కావాలి, పెట్టుబడి సమయము. మనం బాగా గమనిస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. మన కుటుంబంలో ఎవరో మరణించారు. మరి కుటుంబంలో భార్యనో భర్తనో
తండ్రి కొడుకు మరణిస్తే అందరికీ దుఃఖం. మరి అక్కడ ఏడుస్తూ ఉన్నామంటే మనం ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాము. మన దుఃఖానికి కారణం అజ్ఞానము, ఇంకేమీ కాదు. ఇంకేం కాదండి. మరణము లేదు అని తెలుసుకున్న వాడికి దుఃఖం ఉండదు. ఓ శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణం లేదు తెలుసుకున్నాడు కృష్ణ పరమాత్మ. అభిమన్యుడు మరణించాడు, అందరూ ఏడుస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఆయనకేం దుఃఖం లేదు. ఎందుకు? ఆయనకు తెలుసు ఆత్మకు మరణం లేదు. అభిమన్యుడు స్వర్గంలో సంతోషంగా ఉన్నాడు, ఇంకా ఎదుగుతూ ఉన్నాడని ఆ సత్యం తెలుసు. మనం మర్చిపోతాం. ఇక్కడ చూడండి, ముందు శక్తి కావాలి, మనసు ఆగిపోవాలంటే. మన శక్తి తగ్గినప్పుడే మనసు పనిచేస్తుంది. మనసు ఆపిన జ్ఞానం కావాలి. మనసు ఆగింది, మరణం లేదన్న జ్ఞానం కావాలి, కానీ దాన్ని తట్టుకునే స్థితి కావాలి. ఆ కృష్ణ పరమాత్మ యోగీశ్వరుడు 4 ఏళ్ల వయసులో అనంతమైన సాధన చేశాడు సందీప మహాముని గురుకులంలో. యోగీశ్వరుడు ఏదో భగవద్గీత జ్ఞానాన్ని అంత అర్థం చేసుకుని ఆచరించాడు. దేన్నైనా తట్టుకునే స్థితిని సాధనతో సంపాదించాడు. అర్జునుడు ధ్యానం చేయలేదు, అర్జునుడికి జ్ఞానం లేదు, తట్టుకునే స్థితి లేదు, ఏమీ లేదు అర్జునుడికి. అందుకే ఏడుస్తూ కూర్చున్నాడు. అభిమన్యుడు మరణించాడు, కృష్ణుడు ఏడవలేదు. కృష్ణుడికి అర్జునుడికి ఏంటి? కృష్ణుడు జ్ఞానంతో నిండి ఉన్నాడు, అర్జునుడు అజ్ఞానంలో మునిగిపోయాడు. ध्यान का साधना बढ़ाना है, क्यों? हम ना ज्ञान पाने के लिए कुछ भी होने दो, सहने का स्थिति चाहिए. किसी का मरण हुआ परिवार में, याद आना है मरण नहीं है, आत्मा को, शरीर को मरण है, रोना नहीं है. क्यों रोना है? मरण नहीं है ना. कौन रोएगा? वो अज्ञान में डूब गए है. कृष्ण भगवान, अभिमन्यु का मरण हुआ, कृष्ण भगवान ने नहीं रोया, दुख नहीं, उनको मालूम है अभिमन्यु स्वर्ग में है, खुशी से वहां आत्मा को उन्नति पा रहा है. अर्जुन को मालूम नहीं है, अर्जुन को वो ज्ञान नहीं है, वो सहने का स्थिति नहीं है. ज्ञान के लिए, सहने की स्थिति के लिए क्या करना है? समय बढ़ाना, ध्यान का समय. ध्यान करने के लिए क्या चाहिए? पैसे नहीं चाहिए, किसकी मदद नहीं चाहिए, केवल समय चाहिए. बच्चे सर कहते थे समय ही माया. मुझे मालूम नहीं वो मतलब. ध्यान करने से मालूम हो गया अंतरार्थ. जिस फल हमें बर्बाद करते हैं, उस फल हमें माया में डूब गया है. जिस पल हमारा मन हमारा साथ नहीं है, उस पल हमें माया में डूब गए है. फल फल बर्बाद नहीं करना, पल पल हमारे साथ रहना है. हमारे साथ हमें रहे तो वही दिव्य क्षण है. हमारे साथ नहीं तो अज्ञान में फंस गया है, डूब गया है. कि మిత్రులారా, అనంతమైనది జ్ఞానం ఇది. మరి ఎంత సాహసం చేసుకుని మనం భూలోకానికి వచ్చాం? ఎందుకు? అతి వేగంగా ఎదగడానికి వచ్చాం. ఈ మాయ ప్రభావములు నుండి బయటపడి సాధనను పెంచుకుని మనం అనంతంగా ఎదగడానికే వచ్చాం ఈ లోకానికి. ఈ జ్ఞానం అంతా మనకు ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది, అందుతుంది. ఈ పుస్తకం చదివిన మాయ గురించి మనకు అర్థం కాదు. ఆ మాయ అంటే ఏదో మాయ. ఏదైనా పొందరాంది పొందితే ఏ యోగం పట్టిందిరా వాడికి అంటాడు కదండి.
యోగం పట్టదు. మనం ధ్యానం చేసి యోగంలో ఉండాలి. వియోగంలో ఉన్నవాడికి దుఃఖము, యోగంలో ఉన్నవాడికి ఆనందము. యోగం అంటే కలయిక, వియోగం అంటే విడిపోవటము. ఏ యోగంలో ఉండాలి? రాజయోగములో ఉండాలి. యోగం అంటే కలయిక. తల్లిదండ్రులు కలిసారు ఆనందం, బంధుమిత్రులు కలిసారు ఆనందం, స్నేహితులు కలిసారు ఆనందం. ఆత్మతో కలిసి ఉంటే పరమానందం. ఆత్మతో కలిసి ఉండడమే రాజయోగము. మనకు, ఈ ఆత్మకు అడ్డు వచ్చేది ఎవరు? మనసు. ఒక ఆలోచన ఉంది అంటే మనము ఈ భగవంతుడికి దూరంగా ఉన్నాము. ఆలోచన లేదు అంటే ఈ ఆత్మతో కలిసి ఉన్నాము, ఈ భగవంతుడితో కలిసి ఉన్నాము. ఎప్పుడు కలిసి ఉండాలి ఈ భగవంతుడితో. కళ్ళు మూసినా తీసినా మన మనసు పక్కకు పోతే ఈ భగవంతుడికి దూరం అయిపోయింది. కళ్ళు తీసినా మూసినా మనసు మనతో కలిసి ఉంటే ఈ భగవంతుడితో కలిసి ఉన్నాం. నేను బద్రీనాథ్ వెళ్ళాను. సూర్య భగవాన్ దర్శిస్తూ నిలబడ్డాను. ఒక చిన్న మేఘం ముక్క అడ్డు వచ్చింది సూర్యభగవానుడు. సూర్యభగవానుడు చెప్తున్నాడు, చూసారా, చూసావా మాస్టర్, ఈ లోకానికంతా వెలుగునందించే నన్ను ఒక మేఘపు ముక్క అడ్డుకుంటే నా ప్రకాశం వెలవెలా పోతుంది. మీ ఆత్మ అనే సూర్యుడు జగత్తుకంతా వెలుగునందిస్తాడు. ఆ వెలుగును అడ్డుకునేదే మీ ఆలోచన అనే ఒక మేఘము. తొలగించండి ఆ మేఘం అనే ఆలోచనని. ఆ వెలుగును జగత్తంతా ప్రసరింప చేయండి. మీరు ఆ భగవంతుడితో కలిసి ఉండండి. हम रमन रुकाती है ये भगवान के साथ, आत्मा के साथ रहने पर। वो मन ही सोच है, सोच रुकाती है मन को। कन मन, आंखें खुला है, बंद है, मन हमारा साथ रहे तो हमें एक भगवान का साथ रहता है। आंखें बंद किया, सांस और मन एक हो जाना है। कुछ भी काम कर रहे, तन और मन एक होना है। ध्यान किए सो का, आंखें बंद किए तो ध्यान योग, कुछ काम किए तो कर्म योग। इसलिए मेरे प्यारे दोस्तों, कभी भी अटेंशन में रहना, टेंशन में नहीं रहना। कभी भी हमें ध्यान से रहना, पर ध्यान से नहीं रहना। ओके माय डियर फ्रेंड्स, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏదో చెప్పాలనుకుంటే ఏదో వస్తుంది, మనకు తెలియదు. అది పలికేది నేను కాదు, నా ఆత్మ. ఎప్పుడైతే మనం మనల్ని మర్చిపోయామో మన ఆత్మ పలుకుతుంది. ఈ ఆత్మకు తెలుసు ఎవరికి ఏం కావాలో, ఏ సమయంలో ఏం అందివ్వాలో. మరి అందరికీ థ్యాంక్స్. सबके लिए मेरा प्रणाम. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ ఒక 5 minutes మెడిటేషన్ చేస్తారా? ఓకే సార్. ధ్యానం ఎలా చేయాలో ఒకసారి చెప్తాను. ఈ ఎస్. 2 చేతి వేలు జోడించి ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కింద పాదాలు క్రాస్ చేసుకోవాలి. ध्यान कैसा करना मैं सुनाता हूँ. दोनों उंगली जोड़ के गोद में रखना है. कुर्सी पे बैठने वाला नीचे 2 पाँव క్రాస్ करना है, दोनों फीट. కళ్ళు మూసాక వెంటనే శ్వాస గమనించకుండా దేహాన్ని మర్చిపోవాలి, జీవితాన్ని మర్చిపోవాలి, కుటుంబాన్ని మర్చిపోవాలి, మన పనులన్నీ మర్చిపోవాలి, మనల్ని మర్చిపోయి రిలాక్స్ కావాలి. 1 నిమిషం. आंखें बंद करने के बाद पहले सांसों पे मन नहीं रखना. శరీర్, పరివార్, జీవన్ సబ్ కుछ భూల్ జానా. ఎవరు వెంటనే శ్వాస గమనించకూడదు. అన్ని మర్చిపోయి రిలాక్స్ కావాలి. కొందరికి గత జన్మ సాధకులకు ఈ క్షణమే ఆలోచన రాదు. ఎవరికి ఆలోచన ఆగిపోతుందో ఈ బ్రహ్మరంధ్రం తెరుచుకుని విశ్వశక్తి లోపల ప్రవేశించి కాయోపాసన జరుగుతుంది. ఇక్కడ ఒక స్పర్శ, ఇక్కడ ఒక స్పర్శ, లోపల రొటేషన్ ఫీలింగు, ఒక ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లు జర్క్, శరీరం తేలిక కావడం, శరీరం భారం కావడం, తల భారం కావడం,
కాళ్ళు తిమ్మిర్లెక్కడం, ఎక్కడ లేని నొప్పులన్నీ పెరిగిపోవటం, ఇరిటేషన్. ఇదంతా ఏంటి? మన లోపల ఉన్న కర్మలన్నీ బయటకు విడుదలైపోతుంటాయి. ఆ సమయంలో కళ్ళు తెరవకూడదు. నియమం ఏమిటంటే కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసాక వాటిని సాక్షిభూతంగా గమనించాలి. ఓ, ఇది కాయోపాసన, ఇది నా కర్మలన్నీ తొలగిస్తోంది అని అనుకోవాలి. అప్పుడే స్వీకరిస్తాం. కొందరికి చీకటి, వెలుతురు, రంగులు, దృశ్యాలు, ప్రదేశాలు కనిపిస్తాయి. కళ్ళు మూసాక ఏం కనిపించకూడదు. కనిపిస్తున్నాయంటే దివ్యనేత్రంతో చూస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఏం కనిపిస్తుందో దాన్ని గమనించాలి. అప్పుడు శ్వాసను గమనించకూడదు. కేవలం ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే శ్వాసను అది కూడా సహజమైన శ్వాస. మనం ఇలా పీల్చకూడదు, శ్వాసని ఇలా వదలకూడదు. ఈ ముక్కు కొనండి చివరి వరకు లోపలికి వెళ్ళే స్పర్శ, బయటికి వచ్చే స్పర్శ, ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. కాస్త కూడా పీల్చడం వదలడం చేయకూడదు. ఏ మంత్రం జపించకూడదు, ఏ రూపం ఊహించుకోకూడదు. मेरे प्यारे दोस्तों, आंखें बंद करने के बाद शरीर में कुछ भी हो रहा ऑब्जर्व करना है। ठंड होता है, गर्म होता है, दर्द ज्यादा होता है, रोटेशन फीलिंग होता है, भारी होता है शरीर, हल्का होता है, कुछ भी होने दो, स्वीकार कर। अगर आपको कुछ दिख रहा है, अंधेरा, प्रकाश, कोई प्रदेश, देखते ही जाओ। केवल जब सोच आएगा तब सांसों पे मन, ये यहाँ से यहाँ तक, भीतर जाने का स्पर्श, बाहर आने का स्पर्श को ऑब्जर्व करना, खींचना नहीं, छोड़ना नहीं। मंत्र का जप नहीं करना, कोई कुछ भी याद नहीं। अंदर कళ్ళు మూసేసుకోండి, ఆంకే బంద్ కీజిए, అందరు కళ్ళు మూసేసుకోండి. సార్ ఒక్క మ్యూజిక్ 10 నిమిషం నేను పెడతాను. ఓకే సార్. అందరూ మర్చిపోండి, అన్ని మర్చిపోండి. ఎవరు ఆ కళ్ళు తెరవకండి. ఏమైనా కనిపిస్తే కనిపించేది గమనించండి. కేవలం ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే శ్వాసను గమనించాలి. అది ముక్కు కొనండి, ముక్కు చివరి వరకు. ఎవరు కళ్ళు తెరవకూడదు. కనిపిస్తే కనిపించేది గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే శ్వాసను గమనించాలి. జయ హో, జయ హో, జయ హో, జయ హో, జయ హో, జయ హో. आत्मवीर्या जय जय हो, ब्रह्मवीर्या जय जय हो, संतोषवीर्या जय जय हो, आरोग्यवीर्या जय जय हो, निर्वाणवीर्या जय जय हो, श्वासवीर्या जय जय हो, दिव्य श्वासवीर्या जय जय हो, ज्ञान विद्या जय जय हो, दिव्य ज्ञान विद्या जय जय हो, जय हो, जय हो, जय हो, जय हो. जय जय हो, शक्ति जय जय हो, शक्ति जय जय हो,
स्वाध्याय शक्ति जय जय हो, प्राण शक्ति जय जय हो, दिव्य प्राण शक्ति जय जय हो, आत्म शक्ति जय जय हो, दिव्या शक्ति जय जय हो, जय हो जय हो जय हो जय हो। जय जय श्रद्धा दीक्षा जय जय बुद्धि प्रज्ञा जय जय मैत्री करुणा जय जय हो, दिव्य मैत्री करुणा जय जय हो, समता शांति जय जय हो, दिव्य समता शांति जय जय हो, जय हो जय हो जय हो। लोक जय जय सच लोक ज्ञान लोक जय जय ज्ञान विश्व जय जय हो, दिव्य ज्ञान ज्ञान भारत जय जय हो, दिव्य ज्ञान भारत जय जय हो, जय हो जय हो जय हो जय हो। जय जय हो, शोरंबा जय जय हो, दिव्य हो शोरंबा जय जय हो, जय हो जय हो जय हो जय हो। जय हो जय अहंकार चिन्तानिनाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमे न तेजो न वायुः चिदानन्दरूप
शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोश न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शरागो नवीनो भमोहो मनोरैव मेरैव मात्सर्यभाव सुखर्मो न चोथो न कामो न मोक्ष चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न पीतार्यज्ञा अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप संतानबीजातिभेद पितानैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं निराकाररूपो विभुत्वा च सर्वत्र सर्वेन्द्रियाणां न चासङ्गतं नैव मुक्तेन वीय चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 ఏంటిಲ್ಲ Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లుగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు తెరవండి. హలో, ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు.
యువర్ విజ్డమ్ షేరింగ్ ఇస్ వండర్ఫుల్. ఇప్పుడు మెడిటేషన్ చేస్తుంటే బయటికి రావట్లేదు. వెరీ గుడ్ ఎనర్జీస్. చాలా బాగుంది సార్. మీకు నిజంగా కోటి పాదాభివందనాలు సార్. అసలు ఎందుకు మేడం? అడగగానే మీరు ఒప్పుకున్నారు క్లాస్ సెషన్ కి. మీకున్న అంత బిజీ స్కెడ్యూల్లో పైగా తెలుగు హిందీ అంటే 2 భాషల్లోని చెప్పారు మాకు. నిజంగా వెరీ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇలా మీరు అక్కడ అమెరికా, నేను ఇక్కడ ఇండియా, ఇలా కలుసుకోవడం చాలా ఈజీగా ఉంది మనకు. ఇలాగే కలుస్తుంది సార్. అసలు ఈసారి పర్సనల్ గా కలవాలి సార్, కంపల్సరీగా తప్పకుండా. కలుస్తాను. అదే సెప్టెంబర్లో, ఆగస్టులో ఉంది కదా ధ్యాన యజ్ఞం. ఆ, దానికి వీసా అప్లై చేశాను. ఓ ఓ గుడ్ గుడ్ సార్. ఓ ఇన్వైట్ చేశారు మన టీమ్. ఆ, ఆ. అప్పుడు అందరం కలుసుకోవచ్చు. యా డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా. ఓ వెరీ వండర్ఫుల్ న్యూస్ సార్. ఒక 3 రోజులు అందరం ఒక్క చోట సమయాన్ని బాగా. ట్రూ సార్. యా అసలు నిజంగా 3 days ఇదే ఫస్ట్ టైం ఏమో ఇంతమంది సీనియర్ మాస్టర్స్ కూడా రావటం ఫస్ట్ టైం. సార్ పత్రి మేడం కూడా వస్తున్నారు. ఓ ఓ వావ్. కాబట్టి చాలా మంది సీనియర్ మాస్టర్స్ రావాలని ట్రై చేస్తున్నారు. ఇంకా వీసా అరేంజ్ అయిపోతే అది యూనివర్స్ చూసుకుంటారు, మన పని కాదు. అవును అంతే. మనం అప్లై చేయడం అంతే. యూనివర్స్ కలిపేది ఉంటే వాళ్ళు కలిపేస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా నన్నైతే సరస్వతి ఎప్పుడు మెడిటేషన్ లోకి లాగుతూనే ఉంటుంది, మా ఇక్కడ హ్యూస్టన్ లో అందరిని. కంటిన్యూస్ మెడిటేషన్ వరకు రాగలిగాను, కానీ తను ఎప్పుడు మీ వీడియోలు, ప్రేమ్నాథ్ సార్జీ వీడియోలు చూడు 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 అని చెప్తూ ఉండేది తను. బట్ నాకెప్పుడు ఆ మాయ అంటారు కదా, ఆ మాయ ఎప్పుడు నన్ను ఆ క్లారిటీ రావడానికి ప్రోత్సహించలేదన్నమాట. ఇప్పుడు బహుశా విడిపడ్డానేమో, డైరెక్ట్ గా వినే అవకాశం వచ్చింది. చాలా బాగా అనిపించింది. అంటే మీరు ఎంత తేలిగ్గా చెప్పారంటే, మనస్సు దేహం కర్మయోగం అని, బుద్ధి ఆత్మ కలిస్తే జ్ఞానయోగం, కళ్ళు ఇంత అంటే ఇలా వలిచి చెప్పే, అంటే ఇంత సింపుల్ గా చెప్పేశారు, అంటే తేల్చి పడేశారు అనమాట. ఇలా కళ్ళు మూస్తే జ్ఞానయోగం, కళ్ళు తెరిస్తే కర్మయోగం, అంటే రెండిటి మధ్య బ్యాలెన్స్ చక్కగా చూసుకోవాలి. కర్మయోగం అంతే ఇంపార్టెంట్, జ్ఞానయోగం అంతే ఇంపార్టెంట్. నిజంగా అంటే ఇలా గురుముఖత వినటం అనేది అదృష్టం ఉంది కనుక బహుశా ఇది మెడిటేషన్ సెషన్ కంటిన్యూస్ గా వస్తున్నానేమో. థ్యాంక్స్ లాట్ సార్. చాలా బాగా చెప్పారు. T20 రిఫరెన్స్ కూడా చాలా బాగుంది. లైఫ్ లో ఛాలెంజెస్ అండ్ అదేంటి, మామూలుగా ఈ స్ట్రగుల్స్ వస్తుంటేనే వి ఎవాల్వ్ యాజ్ హ్యూమన్ అండ్ వీ హ్యావ్ టు గో ఇన్ టు ఇన్వర్డ్ ప్యాత్, మోర్ ఇన్ టు హార్ట్ అండ్ మైండ్ అని చాలా బాగా చెప్పారు. అది రియలీ బ్యూటిఫుల్ సార్. రియలీ ఎంజాయ్డ్ యువర్ సెషన్. సో గ్లాడ్ దట్ యు కేమ్ despite of your busy schedules, and thanks for enlightening us. Thank you. Inspiring us. Thank you for your encouragement. It was really session. సార్ మీరు సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు చేస్తున్నారు. మీ ప్రేమతో ఇన్స్పైర్ చేస్తుంది సార్ మమ్మల్ని బాగా. అంటే ఏమీ లేదు. అది ప్రతిసారి ఇచ్చిన లాక్డౌన్ పీరియడ్ లో ప్రతిసారి ఇచ్చిన వరం నాకు. అప్పుడు నందప్రసాద్ ఫోన్ చేసి, సార్ ప్రతిసారి ప్రతి వారం మీరు ఒక 1 hour ఎపిసోడ్ ఇవ్వాలని చెప్తున్నాడు అన్నమాట. అది కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్, సార్ ఇచ్చిన ఐడియా. ఆ పేరు కూడా ప్రేమామృతం సెలెక్ట్ చేసిన కూడా సారే. అది నా పాలిటీ ఇంత పెద్ద వరం అవుతుందని అప్పుడు అనుకోలే. లాక్డౌన్ లో ప్రపంచమంతా పరిచయం చేసింది ఆ ప్రేమామృతం. పరివర్తన గురించి కానీ, కర్మ సిద్ధాంతం గురించి కానీ ఎంత బాగా చెప్పారంటే అసలు అద్భుతం సార్. ఇప్పుడు చాలా బాగుంటుంది. అంటే అరటి పండు వాల్చి చెప్పినట్టుగా చెప్పారు. అందరికీ అంత తేలిగ్గా చెప్పగలగటం అనేది ఇంత బాగా తేలిగ్గా మనకు అందరికీ బాగా చెప్పారండి. అర్థమయ్యేట్టుగా విషదపరిచారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకోసారి లీజర్ గా మాట్లాడతాను. ఇంకో ప్రోగ్రామ్ ఉంది. ఓకే, ఈసారి లీజర్ గా పెట్టుకుందాం. yes sir, definitely sir. Thank you so much sir. Okay ma'am, thank you. Thank you sir. Thank you so much sir.
meeting for all. Thank you, ma'am. Everybody is Wonderful living. session. Thank you, Andy. Thank you. Really, we are very lucky to have sir, Premnath sir ఇక్కడ. యాక్చువల్లీ ఈరోజు సంపద సమృద్ధి సెకండ్ డే సెషన్ జరుగుతుంది, వర్క్ షాప్ అవుతుంది. సో సార్ కి షెడ్యూల్స్ టైట్ ఉన్నాయి అనమాట. మేబీ అవును, అదే అసలు నాకు నిజంగా సార్ అసలు అడగగానే ఒప్పుకుంటే ఎంత హ్యాపీ అయిపోయాను. చాలా సార్ ఎప్పుడు నో అని చెప్పరు మ్యామ్, అది మాత్రం వండర్ఫుల్. సార్ దగ్గర నుంచి నో అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అసలు అది ఉండదు నో అనేది. అదే ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాలనేది బాగా నేర్చుకోవచ్చు సార్ నుంచి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. Thank you. బాయ్. బాయ్. Good night.